మణిరత్నం గారు. మణిరత్నం గారు ఏంటన్నారు ఒకసారి. ఆయన సినిమాస్లో అంటే ఇప్పుడు మనం డిసప్పాయింట్ అవుతున్నాం కొన్ని ఫిలిమ్స్కి. ఓకే. బట్ ఒక టైంలో ఎక్కువ కాంప్లికేటెడ్ లేకుండా ఎంగేజింగ్ చేసిన స్క్రీన్ ప్లేస్ ఆయన తీశారు. బట్ యువ అనేది చాలా బెస్ట్ స్క్రీన్ ప్లే అని చాలా మంది విన్నాను. అదే అంటే ఇవాజ్ మిక్స్ ఆఫ్ ఆ మూవీ గుర్తు రావట్లేదు నాకు. అదే మాధవన్ గారిది. అదే కాదు, అది మెక్సికన్ మూవీ ఉందండి, దాని పేరు. ఓకే, దాని నుంచి ఇన్స్పైర్డ్. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే ద డౌన్ఫాల్ ఆఫ్ మణిరత్న గారు అనుకోవచ్చు. బట్ వాట్ హీ ఆర్ ద డిక్లైనింగ్ ఆఫ్ ద క్రియేటివిటీ అది అంటున్నారా? ఎందుకు రీజన్ ఏంటి అంటున్నారా? దేర్ విల్ బి మల్టిపుల్ రీజన్స్ అండి. ఒకటి, దీన్ని కొంచెం డీప్గా ఆలోచిస్తే 2 రకాలు ఉంటాయి మనకి. ఇంటెలిజెన్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్, 2 ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే మీ అనుభవాల ద్వారా, లేదా మీరు బుక్స్ చదవటం ద్వారా, లేదా మీరు చూసిన ప్రదేశాల ద్వారా మీరు ఎక్వైర్ చేసి మీ లోపల ఉంటుంది కదా, అది ఒక క్రిస్టలైజ్డ్గా ఒక సాలిడ్ ఫామ్లో ఉంటుంది అనుకుందాం. దాన్ని క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటారు. మీకు ఇది ఏజ్ పెరిగి కొద్దీ మీరు చదివే బుక్స్ వల్ల ఇది క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ పెరుగుతూనే ఉంటుంది. 90 years వచ్చినా కూడా మీరు క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ పెంచుకోవచ్చు మీరు. ఓకే. కమింగ్ టు అదర్ థింగ్, ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. ఇదేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ అనమాట. మీకు ఆల్రెడీ క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ ప్లస్ మీ ఇమాజినేషను ప్లస్ మీ ఇన్నోసెన్స్ ఈ కలిపితే వచ్చేది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. సో ఆల్ క్రియేటర్స్ ఇన్ ద వరల్డ్ వాడుకునేది ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్. సో మీకు వయసు పెరిగే కొలది క్రిస్టలైజ్డ్ పెంచుకోవచ్చు, కానీ స్లోగా మీ ఇన్నోసెన్స్ తగ్గిపోవచ్చు. నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఇన్నోసెన్స్ తగ్గిపోవచ్చు. టెక్నాలజీ ఎక్కువైనప్పుడు మనలో ఉన్న ఆ కోర్ ప్యూర్ ఇన్నోసెన్స్ ఉంటుంది కదా, అది తగ్గిపోవచ్చు. ఇంటెలిజెన్స్ కూడా కొంచెం తగ్గొచ్చు, అంటే సో కాల్డ్ అది. అండ్ ఆల్సో ఏజ్ వల్ల ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు కణాలు అవి కూడా కొంచెం ఇదవుతాయి కదా, డిగ్రేడ్ అవుతాయి కదా. సో అలా జరగచ్చు. అండ్ ఇంకోటి మనం మాట్లాడుకునేది మణిరత్నం, ఆయన ఆల్మోస్ట్ 30 years ఇన్ ద ఇండస్ట్రీ, 35 years ఉంటాయి ఇది ఇండస్ట్రీలో ఉండి. సో ఇంతకాలం ఎన్నో క్లాసిక్స్ ఇచ్చారు ఆయన. సో దానివల్ల కూడా దాని తాలూకు తగ్గుతూ ఉండొచ్చు న్యాచురల్గా. బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. బట్ షూర్ షాట్ ఇవి చేస్తే పెరుగుతుందని కాదు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ యూ కెన్ మెయింటైన్ దట్ ఈక్విలిబ్రియం అనమాట, తగ్గకుండా కొంచెం చూసుకోవడానికి. ఒకటి, ఎక్సర్సైజ్ చేయడం, కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయడం, లాట్ ఆఫ్ వాటర్ డ్రింక్ చేయడం, బాగా వాటర్ తాగాలి, అట్లీస్ట్ 3-4 liters per day. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. అండ్ స్లోగా ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొలది మనకి ఓపెన్నెస్ టు ఐడియాస్ తగ్గిపోతాం. ఇప్పుడు ఒక టీనేజర్ వచ్చి ఏదైనా కొత్త చెప్తుంటే మన బ్రెయిన్ ఏంటంటే చాలా ఎన్నో వినేసి నాకు తెలిసిన బిలీఫ్ సిస్టమే కరెక్ట్ అన్న దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇదే తెలియకుండా అప్డేట్ అవ్వకపోవటం అంటే అనమాట. సో అలా అనిపోయి ఆ జెన్జీ మాట్లాడుతుంటే వాళ్ళకి కొంచెం ఇరిటేటింగ్గా ఉండొచ్చు, కానీ దాన్ని కూడా ఆహ్వానించి ఇందులో ఏం నేర్చుకోవచ్చు అని వెళ్ళగలిగితే అలా కూడా ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. వెన్ యూఆర్ ఓపెన్ టు లాట్ ఆఫ్ న్యూ థింగ్స్, లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, లాట్ ఆఫ్ న్యూ ప్లేసెస్. ఆ ఓపెన్నెస్ యాక్చువల్గా ఏజ్ వైజ్ పెరిగి తగ్గిపోతూ ఉంటుంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే మణిరత్నం ఈజ్ ఎ జీనియస్. ఆయన అద్భుతాలు క్లాసిక్స్ ఆల్రెడీ ఇచ్చారు. ఆర్జీవి గారు కూడా అద్భుతాలు క్లాసిక్స్ ఇచ్చారు. వీళ్ళని మణిరత్నం అండ్ ఆర్జీవి ఆర్ నాట్ టాలెంటెడ్ అండి. దే ఆర్ నాట్ టాలెంటెడ్, దే ఆర్ జీనియసెస్ అనమాట. రెండేళ్ళకి డిఫరెన్స్ ఉంది. ఆర్థర్ షోపెన్హౌయర్ అని గ్రేట్ ఫిలాసఫర్, ఆయన ఏం చెప్తాడంటే, వెన్ యూ హిట్ ద టార్గెట్ దట్ నో వన్ హ్యాస్ హిట్ యు ఆర్ టాలెంటెడ్. ఓకే, ఒక టార్గెట్ ఉంది, సపోజ్ ఇంత హైట్ కొట్టాలి, ఎవరో కొట్టని హైట్ నువ్వు ఆ టార్గెట్ కొట్టావు, దెన్ యు ఆర్ టాలెంటెడ్. బట్ వెన్ యూ హిట్ ద టార్గెట్ వేర్ నో వన్ హ్యాస్ సీన్, దెన్ యు ఆర్ ఎ జీనియస్. కరెక్టే కదా. అంటే మీరు కొట్టారు, కానీ ఆ బుల్లెట్ ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరికి కనిపించలేదు. అంటే దట్ ఈజ్ ఎంత డిస్టెన్స్ వెళ్ళిందంటే, అరే ఇంత దూరం వెళ్ళగలదా ఇది వెళ్తున్నాను.
ఆర్జీవి అండ్ మణిరత్నం ఫాల్ ఇన్ టు దట్ కేటగిరీ. అంటే వాళ్ళు చేసే పనులు క్రాఫ్ట్ వైజ్ అవ్వచ్చు, రకరకాల టెక్నిక్స్ వైజ్ అవ్వచ్చు, ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అవ్వచ్చు, ఒక అద్భుతం అండి. వాళ్ళిద్దరూ ఒక లిజెండ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. వాళ్ళు టాలెంటెడ్ కాదు, వాళ్ళు దే ఆర్ జీనియసెస్. ఇప్పుడు వాళ్ళు చేసే కొన్ని టెక్నిక్స్ లేదా ఇది మేబీ ఇప్పుడు ఎవరైతే లీడింగ్లో సందీప్ వంగా గారు అవ్వచ్చు, ప్రశాంత్ నీల్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు వాళ్ళ గొప్పతనం. కానీ జెన్జీస్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలియకపోవచ్చు. లేదా ఇప్పుడు జనరల్గా బయట పబ్లిక్ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా కొంతమంది తెలియకపోవచ్చు. వాళ్ళ గొప్పతనం ఏజ్ పెరిగే కొద్ది, అంటే కాలం గడిచే కొద్ది ఇంకా ఇంకా అది ఒక ఫైన్ వైన్ లాగా గ్యారంటీ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే వాట్ దే అచీవ్డ్ అనేది అంటే జనరల్గా మేము ఒక కథ రాస్తున్నప్పుడు అందులో యాక్చువల్గా పడి నలుగుతున్నోడికి వీళ్ళు గొప్పతనం ఇంకా అర్థమవుతుంది. అరే ఈ టెక్నిక్ అప్పుడు ఆర్జీవి చేశాడు, లేదంటే మణిరత్నం ఎప్పుడో ఇది క్రాక్ చేసాడు అనేది వెన్ యూఆర్ ఇన్ ద గేమ్ మీకు అర్థమవుతుంది అనమాట. బయట వాళ్ళకి గమ్ముని అది అర్థం కాకపోవచ్చు. దే మైట్ బి ఎంజాయింగ్ ద విజువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద టాలెంట్, బట్ ద బిహైండ్ ద సీన్స్. అందుకే గ్రేట్ పీపుల్ ఆ టైంలో ఉన్నప్పుడు అంటే విన్సెంట్ వ్యాంగో అవ్వచ్చు, గ్రేట్ ఆర్టిస్ట్, లేదంటే నికోలా టెస్లా అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళందరూ ఇన్వెంటర్స్. వాళ్ళందరూ అప్పుడు చేసే పనులు ఆ చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కాలేదు, తిట్టేవారు, అసలు సొసైటీకి ఎగ్నెస్ట్ అనుకునేవారు, ఏంట్రా ఇది ఏం చేస్తున్నారు. కరెంట్ ఉండకపోయేది, కానీ తర్వాత అర్థమైంది ఎందుకు వాళ్ళు అనేది. సో అలాగా ఆర్జీవి గారు, మణిరత్నం గారికి అలాగా అది ఉంది. అంటే ఆర్జీవి గారిని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు యాక్చువల్లీ. సో వాళ్ళకి ఫ్యూచర్లో అర్థం అవుతుంది.